ఇంకా ఇందులో దగ్గర దగ్గర ఇప్పుడు 10 రోజులు అవుతుంది. 10 రోజుల కాంచెల్లి మృతదేహాలను బయటికే తీయలేదు. ఇక అక్కడనే సమాధి అయిపోయినట్టే, ప్రాజెక్టులనే వాళ్ళని సమాధి చేసినట్టే. ఇంకా ఎత్తుకులాడే ప్రయత్నం చేసినట్టు చేస్తాను, మరి ఏం చేస్తానో తెలియదు. సొరంగం కూలింది కేసీఆర్ వాళ్ళనే. అవును, అర్ధరాత్రి అందరు పట్టుకున్నాక పోయాట ఇట్లా నెట్టిండాట. అర్ధరాత్రి అందరూ పడుకున్నాక సొరంగం దగ్గరికి పోయి, నువ్వు ఎట్లెట్లుంటావు, నువ్వు కూలిపోవాలి, నువ్వు కూలిపోతే కదా మంచిది అని కేసీఆర్ పోయి ఇట్లా నెట్టి వచ్చేసిండు. కాబట్టి అది స్వయంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన నెడతా అంటే చూసిండ్రు. అది తప్పైంది. కేసీఆర్ గారు మీరు ఎవ్వరు చూడనప్పుడు పోయి ఆయన నెట్టదా, అందరు చూసేటప్పుడు పోయి నెడితే అక్కడ చూసే దొరికిపోతుంది. ఎంత పని అయిపోయింది. సొరంగం కూలిందే కేసీఆర్ వల్లనట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచిత్ర వ్యాఖ్యలు, ఆయన చేయకపోతే బాధపడాలి. విచిత్ర వ్యాఖ్యలు చేయకపోతే మనం బాధపడాలి, చేస్తే బాధ ఏం లేదు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ పనులేవి జరగలేదంటూ మళ్ళీ అబద్ధాల వల్లెవేత, ప్రమాదాన్ని విపత్తుగా చూడాలంటూ సుద్దులు. 9 రోజుల తర్వాత ప్రమాద స్థలానికి సీఎం. ఇది విపత్తా? ఇది విపత్తా అంటే ఏంటిది? ఏమన్నా ప్రకృతి విపత్తా, జల విపత్తా, వాతావరణ విపత్తా? ఇది సర్కార్ విపత్తిది, సీఎం సృష్టించిన విపత్తిది, కాంగ్రెస్ మంత్రులు సృష్టించిన విపత్తిది, పనిగట్టుకొని చేసిన విపత్తిది. లోపల ఎట్లున్నది, ఏం చేస్తాను, ఎలాంటి అనుకూలతలు లేవు, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, లోపల ప్రాజెక్టు కూలే అవకాశాలు ఉన్నాయా, ఏమైనా సౌకర్యాలు ఉన్నాయా, ప్రమాదం ఏ విధంగా పొంచి ఉన్నది, ఇవన్నీ అంచనా వేయలేక మీరు తీసుకొచ్చిన విపత్తు వల్ల 8 కుటుంబాలు ఆగమై అక్కడనే సమాధి అయిపోయినాయి, జల సమాధి అయిపోయినాయి. ఇదాట విపత్తు, విపత్తు ఏదో ప్రకృతి విపత్తు అన్నట్టు చెప్తున్నాడు మన రేవంత్ రెడ్డి గారు.